అక్రమ భూదందా కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అలాగే 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టేసింది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం గాలింపులు ముమ్మరం చేశారు పోలీసులు. డేస్ నుంచి ప్రెస్లలో కానీ ప్రెస్ మీడియాలో కానీ వస్తున్నాయి ఈ కేసు అయితే. సో దట్ మేము A1కు రిప్రజెంట్ చేస్తున్నాము. తర్వాత A2, 3 ఏమో జంధ్యాల రవిశంకర్, తర్వాత సీనియర్ అడ్వకేట్ వేదుల వెంకటరమణ చేశారు. నిన్న పోలీస్ కస్టడీకి మీరు పేపర్లో వచ్చినట్టుగా పోలీస్ కస్టడీకి కూడా అడిగారు ఫర్దర్ ఇంట్రాగేషన్ కొరకు ఒక 10 రోజులు. సో దాంట్లో కౌంటర్ చేసినాము. నేను ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పినాం. ఈరోజు ఆర్డర్స్కు రిజర్వ్ పెట్టిండ్రు. సో పోలీస్ వాళ్ళు అడిగిన ఏదైతే 10 రోజుల టైం వ్యవధి అడిగారో వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దినగానే సో కస్టడీకి ఇవ్వమని అది డిస్మిస్ చేశారు. బెయిల్కు వాళ్ళు ఈరోజు యాక్చువల్గా బెయిల్ పిటిషన్లో కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు దాంట్లో కౌంటర్ వేయాలి. వేరియస్ రీజన్స్తోని వాళ్ళు రేపు టైం తీసుకున్నారు, రేపు వేస్తారు. సో ఫర్దర్గా బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతాయి. ఎప్పుడు ఉండవు. మియాపూర్ భూదందాపై తెలంగాణ సర్కార్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అక్రమ రిజిస్ట్రేషన్ల స్కామ్ను అసలు సూత్రధారులు, పాత్రధారులను కనిపెట్టేందుకు సిఐడికి కేసును అప్పగించారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా లొసుగులు ఉన్నటువంటి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాలపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. రిజిస్ట్రేషన్ శాఖలో పరిస్థితులపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు తావు లేని విధంగా ప్రక్షాళన జరగాలని ఆకాంక్షించారు. డబ్బులిస్తేనే తప్ప రిజిస్ట్రేషన్లు కావని అభిప్రాయం ప్రజల్లో ఉందని, ఈ పరిస్థితి మారాలన్నారు సీఎం కేసీఆర్. ₹1 ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు జరగాలని, ఇందుకు అవసరమైన కొత్త విధి విధానాలు రూపొందించాలని సూచించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తెలంగాణలో రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే సీఎం ఆదేశాలతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల స్కామ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు. స్కామ్తో ఎవరికి సంబంధాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మియాపూర్ పరిధిలో 1 గజం ప్రభుత్వం స్థలం కూడా వేరే వ్యక్తులకు పోలేదని అధికారులతో ధృవీకరించుకున్న తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. ఇదే విషయంపై మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, మొత్తానికి మియాపూర్ భూ దందా విషయంలో టీ సర్కార్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రెవెన్యూ శాఖ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి భూములకు సంబంధించిన ప్రభుత్వ భూముల పైన మొత్తం అక్రమ రిజిస్ట్రేషన్ల పైన కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఇట్లా అన్యాక్రాంతం జరుగుతుంటే అధికారులు చూస్తూ ఏం చేస్తున్నదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటి నుండి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అన్న విధానాన్ని మొత్తం రద్దు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. వెంటనే దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు. దీంతోపాటుగా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు, అంటే భూ సంబంధించిన రిజిస్ట్రేషన్ అక్రమాలపైన లోతైన అధ్యయనం కోసం సిఐడికి విచారణ కూడా ఆదేశించారు. ప్రధానంగా ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ 2013లో ఇది ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఆ తర్వాత దాదాపు 5 లక్షల డాక్యుమెంటరీ కూడా ఇలా మారినట్టు కూడా ప్రాథమిక సమాచారం ప్రభుత్వం దగ్గర రావడం అన్నది చాలా విస్మయానికి గురిచేస్తుంది. దీని అన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఇందులో 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి క్రాంతి. ప్రధానంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ద్వారా, అంటే ఎవరైనా ఏ రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే ఒక రిజిస్టర్ ఆఫీస్ ఇంకొక రిజిస్టర్ సంబంధించిన ఆఫీసులు, అంటే ఒకే జిల్లా యూనిట్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో 48 గంటల పాటు దీన్ని ఫ్రీజ్లో పెట్టారు. అంటే ఒక భూమి రిజిస్ట్రేషన్ తీసుకున్నట్లయితే 48 గంటల పాటు భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను ఆ సంబంధిత ఆ ఏరియాలో ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసర్కు ఇంటిమేషన్ చేయాలి. అయితే దీన్ని కాదనుకుంటూ, అంటే ఇది ఇట్లాంటి చేయాలని చెప్పేసి కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. దీన్ని తుంగలో తొక్కినటువంటి అధికారులు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వ భూములు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేయడం, అదేవిధంగా ఆ రిజిస్ట్రేషన్ భూములు బ్యాంకులో తనఖా పెట్టి
బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. దీనిపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడం, రిజిస్ట్రేషన్ కావడం, అంటే ప్రభుత్వ భూములపైన యాజమాన్యం ఉన్నటువంటి ప్రభుత్వము ఇట్లా నిరుప్తంగా ఉండడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సీసీఎల్ఏ కమిషనర్ కూడా లేకపోవడం పట్ల కూడా అటు అధికారులు బాధపడుతున్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధాన వనరు రెవెన్యూ వనరు, దీన్ని పూర్తిగా విస్మరించింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పొచ్చు. పోలీసు వ్యవస్థకు పటిష్టపరిచింది తప్ప రెవెన్యూ సంబంధించింది రాష్ట్ర ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఉంది. 2013లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ద్వారా ఉన్నటువంటి ఈ యొక్క చట్టాన్ని అమలు చేయకపోవడం, అనేకమైనటువంటి లొసుగులు ఉండడం, దీన్ని పర్యవేక్షణ లేకపోవడం, సీసీఎల్ అధికారులు లేకపోవడం, సీసీఎల్ కమిషన్ లేకపోవడం, దీంతో మొత్తం రిజిస్టర్లు మొత్తం యథేచ్ఛగా ప్రభుత్వ భూములను పందేరం పెట్టడం, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అనేటువంటి జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఏరినటువంటి ఈ భూదందా చాలా తీవ్రమైనటువంటి కలకలం రేపింది. అందుకోసం దీనిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మొత్తం ఇప్పటికైనా దీనిపైన లోతున అర్థం చేయాలి, దీన్ని మొత్తం ప్రక్షాళన చేయాలి, రెవెన్యూ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలి, ప్రభుత్వ భూములు ఏ విధంగా ఉన్నాయి మొత్తం దీనిపైన లోతైన అర్థం చేసేందుకు సిఐడి విచారణకు ఆదేశించారు. ఇక నుండి రిజిస్ట్రేషన్ విధానంలో మొత్తం సమూలమైన మార్పులు తీసుకురావాలి. ప్రభుత్వం భూములు కానీ ప్రైవేటు భూములు కానీ రిజిస్ట్రేషన్లో ఒక్క పైసలు అవినీతి జరగకుండా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ వ్యవస్థ కనుక బాగుపడకపోతే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. అనేక సంస్కరణలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ రెవెన్యూ వ్యవస్థలో ఇట్లా 10,000 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వాటించే విధంగా ఉన్నటువంటి 7,926 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమి ఉంది. అంటే మొత్తం భూమి ఉంది, దానిలో 500 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉంది. అంటే 100 ఎకరాలు ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి రిజిస్ట్రేషన్ వెళ్ళడం పట్ల కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఇక నుండి అట్లాంటి జరగకుండా పకడ్బందీమైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి సంబంధించి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ జీవో జారీ చేశారు. అదేవిధంగా సిఐడి విచారణ కూడా ఆదేశించడంతో ఇక లోతైన అధ్యయనం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారుల యంత్రాంగం ఉరుకుల పరుగులతో రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా ఉరుకుల పరుగులతో ఈ యొక్క అంటే కూకట్పల్లి వ్యవహారంతో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల రిజిస్ట్రేషన్ మొత్తం కూడా దాన్ని సాట్ అనాలిసిస్ చేస్తున్నారు. మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ మొత్తం దాన్ని చేస్తే పనిలో పడ్డారు. క్రాంతి. రైట్ సాతిక్, థ్యాంక్ యూ.